హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోర్ట్ మూవీ చూశాను. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. కోర్ట్ మూవీ యాక్టెడ్ బై హర్షర్ రోషన్ అండ్ హీరోయిన్ శ్రీదేవి అండ్ కీ రోల్స్లో శివాజీ గారు అండ్ ప్రియదర్శి గారు యాక్ట్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ కోర్ట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సినిమాలో హైలైట్స్ ఏంటంటే కోర్ట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ ఒక పేదవాడికి డబ్బున్నోడికి జరిగే యుద్ధం అని చెప్పచ్చు. సినిమాలో ఏంటంటే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ళు 60 మినిట్స్ ఏం చేశారని దాని మీద మెయిన్ మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. మూవీలో ఎక్కడ మనకి బోరింగ్ అనిపించదు. సినిమా మొత్తం కోర్స్ చాలా హైలైట్గా అనిపిస్తాయి. సినిమా విషయానికి వస్తే సినిమాలో అయితే చాలా వరకు హీరో హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్ అయితే బాగానే ఉంటుంది. సినిమాలో హైలైట్ చెప్పాలంటే ఆ సాంగ్ వచ్చి నేను సినిమాలో చూశాను. సాంగ్ అయితే చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే సినిమా అయితే చాలా నచ్చింది. సినిమా ఏంటంటే మనకి ఫైనల్గా ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమాలో ఎప్పుడైనా గెలిచేది న్యాయమే గెలుస్తుంది కదా. కాకపోతే హీరో చాలా పేదవాడు, హీరోయిన్ అనేది బాగా డబ్బు ఉంది. అందువల్ల శివాజీ అంటే విలన్ ప్రాంతంలో జీవించేసేదే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే శివాజీ అనేది చాలా క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. శివాజీ ప్రియదర్శిని కూడా చాలా బాగా చేశాడు. అతని కమెడియన్ కన్నా ఇలా సపోర్టింగ్ బాగా హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ మమ్మీస్తో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మూడు ఏంటంటే మైనర్ గురించి కూడా బాగా చూపించారు. అబ్బాయి అయితే కొంచెం 19 ఇయర్స్ ఉంటాయి, అమ్మాయికి 17 ఇయర్స్ ఉంటాయి. మైనర్స్ వారు కూడా చాలామంది లవ్లో పడుతున్నారు. వాళ్ళకి ఎలా ప్రేమించడం తెలుస్తుంది, కానీ తర్వాత అయ్యే సిచ్యువేషన్ తెలియవు అని చెప్పి సినిమాలో బాగా చక్కగా చూపించాడు. ఇంకా నా మూవీస్ ఫర్దర్గా ఇంకా చాలా రివ్యూస్ చెప్తుంటాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.